వెంటనే గుడ్ న్యూస్ అనే మాట వినగానే కామన్గా అంతా ఒకటే అనుకుంటారు. ఇప్పుడు అక్కినేని నాగార్జున కోడలు శోభిత ధూళిపాల కూడా గుడ్ న్యూస్ అనగానే అంతా అదే అని ఫిక్స్ అయిపోయారు. ఇంతకీ నెటిజన్లు ఊహించింది కరెక్టేనా? అక్కినేని నాగ చైతన్య భార్య హీరోయిన్ శోభిత ధూళిపాల గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. చేతుతో పెళ్లికి ముందు తెలుగు ప్రేక్షకులకి పరిచయం ఉన్న ఈ తెలుగమ్మాయి అక్కినేని వారింట కోడలైన తర్వాత మరింత పాపులర్ అయింది. అప్పటి నుంచి ఫోటోషూట్లు, కామెంట్లు, కెరియర్ అప్డేట్లు ఇలా శోభితకు సంబంధించిన ప్రతి చిన్న విషయం వైరల్ అవుతోంది. లేటెస్ట్గా శోభిత గుడ్ న్యూస్ అంటూ పోస్ట్ పెట్టింది. పెళ్ళైన 2 నెలల్లోపే గుడ్ న్యూస్ చెప్పేస్తోంది అని అనుకున్నారు. చేతుకి పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే ఆ కబురే చెబుతోంది అనుకున్నారు. కానీ గుడ్ న్యూస్ అంటే అది కాదని క్లారిటీ ఇచ్చింది శోభిత. ఆమె హీరోయిన్గా నటించింది మంకీ మ్యాన్ అనే మూవీ అంతర్జాతీయ అవార్డ్స్లో నామినేషన్స్ని సంపాదించుకుంది అంటూ సంచలనం సృష్టించింది. రీసెంట్గా ఈ సినిమాకు ప్రతిష్టాత్మక బాఫ్తాలో బెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీస్ కేటగిరీలో చోటు దక్కింది. అంతేకాదు, రాటెన్ టొమాటోస్ బెస్ట్ రివ్యూడ్ మూవీగా మొదటి స్థానంలో నిలిచింది. ఇది కళా నిజమా అనే ఆశ్చర్యంలో ఉన్నానంటూ ఆనందాన్ని షేర్ చేసుకుంది శోభిత. ది మంకీ మ్యాన్ మూవీ 2024 బాఫ్తా యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఎంపికవటం ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మాటల్లో చెప్పలేనంటూ గుడ్ న్యూస్ షేర్ చేసింది. టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ పలు మూవీస్లో నటించింది శోభిత. యంగ్ హీరో అడవిశేషు నటించిన గూఢచారిలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కావడంతో తెలుగులో అవకాశాలు వచ్చాయి. హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంది. మజిలీ సినిమా టైంలో నాగచైతన్యతో కలిసి నటించే ఛాన్స్ దక్కించుకుంది, కానీ ఎందుకో మళ్ళీ వెనుకడుగు వేసింది. ఇద్దరి కాంబోలో ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రాలేదు. ఫ్యూచర్లో ఇద్దరు కలిసి నటిస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే శోభిత సినిమాలకి దూరంగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. చైతుని ప్రేమ వివాహం చేసుకున్న శోభిత ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ని ఆస్వాదిస్తోంది. అందుకే పెళ్లి తర్వాత కొత్త ప్రాజెక్టులు ఏవీ కమిట్ అవ్వలేదు. మరోవైపు నాగచైతన్య తండేల్ సినిమాతో వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. వరుస డిజాస్టర్లు అందుకున్న చైతు తండేలుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. మరి పెళ్లి తర్వాత లక్ కలిసి వస్తుందేమో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.